హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంజల్ 1లో డీమెట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్గా చూద్దాం. అఫిషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లోను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. తర్వాత ప్లే స్టోర్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లోను కమెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు మొబైల్ డివైస్లో యాప్లోకి వెళ్ళి కూడా మీరు డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వెబ్ బ్రౌజర్లో కూడా మీరు డీమెట్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసుకోవచ్చు. రెండు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. మీరు ఏది కావాలనో అది ఈ వీడియో చూసుకుంటూ స్టెప్ బై స్టెప్గా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్గా డీమెట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో క్లియర్గా చూద్దాం. వీడియో చూసుకుంటూ క్లియర్గా కంప్లీట్ అనేది చేసుకోండి. మీకు ఏమైనా స్ట్రగుల్ అవుతే అకౌంట్ ఓపెన్ చేయడంలో ఏంజల్ వన్ సపోర్ట్ టీమ్ మీకు సపోర్ట్ అనేది చేస్తారు. ఈజీగా మీరు అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు స్టెప్ 1 చూద్దాం. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఇవ్వండి. సో కంటిన్యూ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సెకండ్ స్టెప్లో మీ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ అనేది చేసుకోండి. స్టెప్ బై స్టెప్గా కంగారు పడకండి, ఒక్కొక్క స్టెప్గా మీరు కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ పాన్ నంబర్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను చూడండి. సో డేట్ ఆఫ్ బర్త్, పాన్ నంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ మీరు ఎంటర్ అనేది చేసుకోండి. ఈమెయిల్ అడ్రస్ అని ఎంటర్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మనం వెళదాం. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీకు ప్రాపర్గా క్లియర్ అయినట్టు చెప్తున్నాను ఇప్పుడు, ఓకేనా. సో బ్యాంక్ డీటెయిల్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. సెర్చ్ ఆప్షన్ ఇవ్వండి. ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే మీరు సెంటర్లో ఒక స్టెప్ వదిలేసి బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ వస్తే కంటిన్యూ అవుతుందండి. జస్ట్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ప్రొసీడ్ ఇవ్వండి. మీ బ్యాంక్ అకౌంట్కి ₹1 అనేది యాడ్ అవుతుంది, తర్వాత డెబిట్ అనేది అవుతుంది. సో అకౌంట్ ఓపెనింగ్ వచ్చేసి ఫ్రీ అండి. ఈ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇన్స్టెంట్ అకౌంట్ ఓపెనింగ్ విత్ డిజిలాకర్ ఉంటుంది. షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ ఉంటుంది, అది చూస్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇస్ నాట్ లింక్ మీ ఆధార్గా ఉంటుంది. మీ ఆధార్లో మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వకపోతే సెకండ్ ఆప్షన్ చూసుకొని కంటిన్యూ అనేది ఇవ్వచ్చు. మ్యాక్సిమం అందరి ఆధార్లోనూ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయింది కాబట్టి షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ మీరు చూస్ అనేది చేసుకోండి. లేదండి నా లింక్ అవ్వలేదు, ప్రాపర్గా ఇది అవ్వలేదు అంటే మీరు సెకండ్ ఆప్షన్ మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. మై మొబైల్ నెంబర్ ఈస్ నాట్ లింక్ టు మై ఆధార్ కార్డ్ అని ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుందాం. షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ అని ఉంటుంది. షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళుతుంది. దాన్ని ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ క్లిక్ చేయండి. షేర్ యువర్ కేవైసీ డీటెయిల్ క్లిక్ చేసుకున్న తర్వాత డిజిలాకర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కేవైసీ మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ ఆధార్ నంబర్ టు కంటిన్యూ డిజిట్ లాకర్ ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి వచ్చేసి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఇవ్వండి. కంటిన్యూ చేసిన తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ అలో ఆప్షన్ ఉంటుంది, అలో ఆప్షన్ ఇవ్వండి. అలో ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే ఎంటర్ యువర్ పర్సనల్ డీటెయిల్ ఉంటుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ చేయండి. తర్వాత ఆక్యుపేషన్ సెక్టర్, ప్రైవేట్ సెక్టరా, బిజినెసా, ప్రొఫెషనల్, అగ్రీనా, లేదా స్టూడెంటా, సో హౌస్ వైఫా అంటే ఆధార్ ఇవ్వండి. హౌస్ వైఫ్ అంటే ఆధార్ ఇచ్చేసి ఇండివిజువల్ మీరు అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ 4 స్టెప్లు అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్లో మనం యాన్యువల్ ఇన్కమ్, ఆక్యుపేషన్ ఇచ్చాం, ఫాదర్స్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేయండి. మీ నేమ్ తర్వాత మా ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి, ఓకేనా. అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ టు కంప్లీట్ యువర్ ప్రాసెస్ అని ఉంటుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ని నీట్గా ఫోటో తీసి అప్లోడ్ చేయండి. క్లయింట్ సిగ్నేచర్ వచ్చేసి అప్లోడ్ చేయండి. ఒక వైట్ పేపర్ పైన మీ పాన్ కార్డ్లో సిగ్నేచర్ ఎలా ఉందో అలానే ఒక వైట్ పేపర్ పైన సిగ్నేచర్ వేసి ఇందులో అప్లోడ్ చేసేయండి. పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్, తర్వాత మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్ అడిగారు. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ వచ్చేసి అవసరం లేదండి. బ్యాంక్ స్టేట్మెంట్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అప్లోడ్ చేసాం పాన్ కార్డ్ ఫ్రంట్, తర్వాత క్లయింట్ సిగ్నేచర్ వైట్ పేపర్ మీద సైన్ వేసి అప్లోడ్ అనేది చేసాం ఇక్కడ. సో బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అవసరం లేదు, మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓకేనా. ఎస్ ఐ లైక్ టు రిసీవ్ వాట్సాప్ నోటిఫికేషన్ అవును కావాల్సిన పని లేదు. సో చూడండి, ప్రివ్యూ ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. క్లయింట్ సిగ్నేచర్ వచ్చేసి ఒక వైట్ పేపర్ మీద ఇచ్చేసి ప్రొసీడ్ ఇచ్చేయండి. అప్లోడ్ చేసేసి ప్రాసెసింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ ఈ సైన్లో మనం వెరిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ విఐడి బై ఆధార్ అని అడుగుతున్నారు. ఇక్కడ
మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని ఉంటుంది, క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఓటీపీని ఎంటర్ చేసుకుందాం. ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు వెరిఫై ఓటీపీ అని వస్తుంది. మీకు ఓటీపీ రాలేదంటే రీసెండ్ చేయండి. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వస్తుంది. కంప్లీట్ యువర్ ఇన్ పర్సన్ వెరిఫికేషన్, సెల్ఫ్ వెరిఫికేషన్ అడుగుతుంది. స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. సెండ్ మొబైల్ లింక్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. సెండ్ మొబైల్ లింక్, యూ క్యాన్ యూస్ యువర్ మొబైల్ కన్సర్న్, సెండ్ మొబైల్ లింక్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఫ్రంట్ మీ ఫేస్ క్యామ్ మీ ఉంచుకొని, సో ఫ్రంట్ వచ్చేసి మీ పాన్ కార్డ్ ఉంచుకొని వెరిఫికేషన్ చేయండి. మీ పేరు చెప్పండి, మీ ఊరు చెప్పండి, రికార్డ్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయండి. సబ్మిట్ అని చేయండి. ఆటోమేటిక్గా సబ్మిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఫెచ్ అనేది అవుతుంది, మీరు అప్లోడ్ చేసేసారని. ఓకేనా? కంప్లీట్ అయిన తర్వాత కంగ్రాచ్యులేషన్, మీ పేరు వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. వితిన్ 2-3 అవర్స్ లేదంటే 24 అవర్స్లో మీకు క్లయింట్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ అడ్రస్ కానీ వచ్చేస్తుందండి. తర్వాత మీరు లాగిన్ అనేది అవ్వచ్చు మీ డీమ్యాట్ అకౌంట్లో. సో యాప్ స్టోర్లోకి వెళ్ళి ఏంజల్ వన్ ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేశారు కాబట్టి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కమెంట్ సెక్షన్లో ఇచ్చాను కాబట్టి ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ అనేది చేసుకుంటారు. సో లాగిన్ ఆప్షన్కి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ వేసి లాగిన్ అవ్వచ్చు. మీ క్లయింట్ ఐడి కూడా ఉంటుంది. మీ క్లయింట్ ఐడి ద్వారా కూడా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. ఇప్పుడు చూసారు కదా ఏంజల్ వన్లో మనం ఎలా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.